హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ నాగజ్యోతి న్యాచురల్ టాక్స్ మై యూట్యూబ్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. మీరు బాగుండాలని చాలా చాలా కోరుకుంటున్నా. ఈ వీడియో వచ్చేసి నా డైలీ వ్లాగ్ అనమాట. ఎండాకాలం అసలు నా రొటీన్ ఎలా ఉండిద్ది ఏంటి అనేది మొత్తం ఈ వీడియోలో చూసేద్దరండి. అందరికీ గుడ్ మార్నింగ్. ఈ వీడియో నా డైలీ వ్లాగ్ కాబట్టి అన్నీ మీతో షేర్ చేసుకుంటాను. ఈ వీడియో 9 మినిట్స్ అట్లా ఉండిద్ది. కొంచెం స్పీడ్ మోడ్లో పెట్టుకుని చూడాలంటే చూడండి, తొందరగా అయిపోతుంది. మార్నింగ్ టైంలో మా ఇంటికాడ వ్యూ చూసారా ఎంత ప్రశాంతంగా ఉందో. ఇప్పుడు టైం వచ్చేసి 6:45 అనమాట. బావ పొద్దున్నే 6ంటికే పనికి వెళ్ళిపోయాడు. తను చేసేది పెయింటింగ్ పని కాబట్టి ఎండలో చేయాల్సి వస్తుందని పెందలకాడ వెళ్ళిపోయాడు అనమాట. ఎండాకాలంలోనే ఎక్కువ పెయింటింగ్ పనులు ఉంటాయి. అందుకే పొద్దున్నే 6ంటికి మధ్యాహ్నం వరకు చేసుకుని ఇంటికి వచ్చేస్తారు. అంటే వర్షాకాలంలో అసలు పనులు ఉండవు సరిగ్గా. నాకైతే ఇప్పుడు క్యారేజీలు గట్టే ఏం లేవు. మార్నింగ్ టైంలో చాలా ఫ్రీగా ఉన్నాను. ఇంకెవరు లెగలేదు. ఇప్పుడైతే ఇంత ఫ్రీగా ఉన్నాను. కానీ అసలు పిల్లలు పుట్టక ముందు బావ 6ంటికి వెళ్తున్నాడంటే నేను పొద్దున్నే 5ంటికే లెగాలన్నమాట. ఇడ్లీ అయితే 5ంటికి, అదే దోశలు అయితే కనుక పావు తక్కువ 5ంటికే లెగాలి. ఎన్ని పనులున్నా కానీ నేను టిఫిన్ అయ్యాల్సిందే, అది తను క్యారేజీ తీసుకెళ్లాల్సిందే అనమాట. ఇప్పుడు అయితే అట్లా ఏం కాదు. పిల్లలు పుట్టారు కదా, మొత్తం రివర్స్ అయిపోయింది. ఇంక బయట టిఫిన్స్కి అయితే అలవాటు పడ్డాడు బాబు. ఎలాగో తను బయట తినేస్తారు కాబట్టి ఇంక ఇంట్లో మేము వేసుకుంటాము, లేకపోతే బయట నుంచి తెప్పించుకుంటాం అనమాట. ఎక్కువ శాతం ఇంట్లో ఏదో ఒకటి వేసుకుంటానే ఉంటాం, మినపప్పు ఉండిద్ది కాబట్టి. ఎండాకాలం కాబట్టి ఇంట్లో కొంచెం సేపు కూడా అస్సలు ఉండలేకపోతున్నాము. ఇంకా మాకు వరండా ఉంది కాబట్టి వరండాలోనే పిల్లాడును బావ మంచం మీద పడుకుంటున్నారు. కింద పరుపు మీద ఏమో నేను పడుకుంటున్నాను. ఉంది చిన్న వరండానే కాబట్టి ఇంకా పిల్లోడిని అయితే చిన్నోడిని అమ్మ దగ్గరే పొడికేసుకుంటాము, పెద్దోడిని అయితే మా దగ్గర పొడికేసుకుంటాము. ఇంకా పక్క బట్టలు అన్నీ లోపల వేస్తున్నాం కదా, మా తనుష్కి ఏదో ఒకటి పని చెప్తా ఉండాలని బట్టలు లోపల పెట్టంటే ఒక్కొక్కటి చిన్న చిన్నగా జారేస్తున్నాడు. ఎలాగో పిల్లలకి హాలిడేసే కాబట్టి, అంటే మా ఊరు స్కూల్కి వెళ్ళట్లేదు కానీ అంగన్వాడీకి హాలిడేసే కాబట్టి ఊరు వెళ్దాము అనుకుంటున్నాము. కానీ ఎప్పటికప్పుడు వెళ్దాము అనుకుంటున్నాము, అది పోస్ట్ పోన్ అవుతూనే ఉంటుంది. ఊరు వెళ్తే మాత్రం నిజంగా 5:30 పావు తక్కువ 6ంటికి లెగాల్సిందే. ఎందుకంటే అక్కడ తొందరగానే సూర్యుడు వచ్చేస్తాడు. మా ఇంటికి ఎదురెండ కొట్టిద్ది అనమాట. చిన్న సూర్యకిరణం కూడా భలే తాగిద్ది ఇంటి వైపు. మా అత్తయ్య వాళ్ళు పెందలకడ లేసి పని చేసుకుంటారు, వాళ్ళకి అది అలవాటు. నన్ను లేపరు, అయినా కానీ వాళ్ళు అటు తిరుగుతూ ఉంటే ఇంకా నాకు ఎందుకులే అని నేను పెందలకడ లేచేస్తాను. ఇక్కడైతే అలా కాదు, నాకు నచ్చినట్టు ఉంటాను అనమాట. అంటే బాగా వెళ్ళే పని బట్టి 9ంటికి అయితే ఒకలాగా, 6ంటికి అయితే ఒకలా ఉంటాను. మార్నింగ్ టైంలో అయితే ముందు ఇల్లంతా క్లీన్ చేసేసుకుంటున్నాను. నా డైలీ బ్లాగ్ అయితే ఇలా ఉండదు, రోజు వేరువేరుగా ఉండిద్ది. చెప్పాను కదా 9ంటికి వెళ్తే కనుక ముందు అసలు ఈ పని ఏం చేసుకోను, క్యారేజ్ దగ్గరికి వెళ్ళిపోవాల్సిందే. ముందు లేచి అన్నం కూర పొయ్యి మీద వేసేసిన తర్వాత అప్పుడు నేను బ్రష్ చేసిన తర్వాత ఇల్లు ఊడుస్తాను. అయితే ఇప్పుడైతే అలా ఏం కాదు, చెప్పాను కదా ఒక్కోసారి ఒక్కోలా ఉంటాను. ఊర్లో మాత్రం ముందు లెగంగానే బ్రష్ చేసిన తర్వాతే చేస్తాను అనుకోండి, అది కరెక్టే. ఇంకా మా ఖుషి బాబు అయితే అమ్మ దగ్గర పడుకుంటున్నాడు కదా నైట్. ఇంకా నన్ను చూడంగానే ముందు నా దగ్గరికి వస్తాడు, ఎందుకంటే నైట్ అల్లా నన్ను మిస్ అవుతాడు కదా, అమ్మ దగ్గరే ఉంటాడు. మార్నింగ్ లెగ్గానే ఇంకొకసేపు నన్ను చూసి ఏడుస్తాడు. నేను దగ్గర తీసుకుంటే ఆ ఏడు బాబోయి మళ్ళీ ఆడుకుంటూ ఉంటాడు. ఇంకా వాళ్ళ పని అంతా పక్కన పెట్టేసిన తర్వాత వాళ్ళకి కొంచెం పాలు అవన్నీ ఇచ్చేసిన తర్వాత నేను ఇంకా ఇడ్లీ అయితే వేస్తున్నాను. దోశల్లోకి అయితే చట్నీ లేకుండా అన్న తినేస్తాను, కానీ అసలు ఇడ్లీలోకి చట్నీ లేకుండా అసలు తినాలంటే చాలా చిరాకు అనిపించింది. ఎందుకంటే నా డెలివరీ టైంలో మొత్తం ఇడ్లీ కారప్పొడి 6 months దాకా ఆ ఇడ్లీతోనే నా జీవితం గడిచిపోయింది. అందుకే ఆ ఇడ్లీతో కారప్పొడి అసలు నాకు నచ్చట్లేదు. అయినా మా ఇంట్లో చట్నీ లవర్ ఉన్నారనుకోండి. ఎవరంటే మా బావ 4 ఇడ్లీలు వేసినా కానీ దానికి చట్నీ కావాల్సిందే అంటాడు. ఇంకా ఆయన కోసమన్నా నేను చేయాల్సిందే. ఫస్ట్ టైం నా డైలీ వ్లాగ్ మీతో షేర్ చేసుకుంటున్నాను, అంటే పిల్లలతో నా డైలీ ఎలా ఉండిద్దా ఏంటని. ప్లీజ్ సపోర్ట్ చేయండి. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో చివరి దాకా చూడండి. ఉండేది నేను పిల్లలే, అయినా కానీ 2 తక్కువ 4 ప్లేట్లు వేసాను. ఎందుకంటే పిల్లలతో నాకు చాలా ఎక్స్పీరియన్స్ వచ్చింది. ఎప్పుడు ఎలా ఉండిద్దో తెలియదు. పెట్టినప్పుడు తినరు, అయిపోయిన తర్వాత అమ్మ ఆకలి అంటారు. అలా అడిగినప్పుడు నా కడుపులో పేగు కదిలిద్ది నిజంగానే, వాళ్ళు అలా అడుగుతూ ఉంటుంటే. లెక్క ఎక్కువైనా పర్లేదు కానీ తక్కువ కాకుండా చూసుకో పుష్ప అన్న డైలాగ్ వచ్చింది నాకు. అందుకే వీళ్ళు ఉన్నప్పుడు కొంచెం ఎక్కువగానే ఉంటాను. ఉండే మధ్యాహ్నం మళ్ళీ నేనే తినచ్చులే అని. వంట మాత్రం మధ్యాహ్నమే చేస్తాను, ఎందుకంటే ఇప్పుడు టిఫిన్ చేశాను కాబట్టి. మీకు ఒకటి చెప్తాను, నేను చాలాసార్లు ఎక్స్పీరియన్స్ చేశాను, ఇది మాత్రం మీరు నోట్ చేసుకోండి. ఏంటంటే డిమార్ట్లో మనం సరుకులు తీసుకుంటాం కదా, పప్పులు ఉప్పులు ఇలాంటి కిరాణా సరుకులు అనేవి ఒక్క దాంట్లో పెట్టుకోండి.
షాంపూలు, సబ్బులు, సర్ఫ్ ప్యాకెట్లు ఇలాంటివన్నీ ఒక దాంట్లో పెట్టుకోండి. ఎందుకంటే అన్నీ కలిపి ఒక దాంట్లోనే పెట్టేసేస్తుంటే షాంపూలు, ఆ సర్ఫ్ స్మెల్ అనేది మన సరుకులకి పట్టేస్తాయనమాట. అంటే వేరుశెనగ గుళ్ళు, పచ్చెనపప్పు, గోధుమ పిండి ఇలాంటి ఆటిలకి ఏంటంటే మనం డీమార్ట్ లీకేజ్‌కి అంటే డీమార్ట్‌కి కవర్ ఇస్తారు కదా! ఆ కవర్ ఎక్కువసేపు ఉండదు. ఈ స్మెల్ అనేది దాంట్లోకి వెళ్ళిపోయి ఫ్లేవర్ మొత్తం మారిపోయిద్ది. ఒక్కసారైతే పులిహోర చేసినప్పుడు వేరుశెనగ గుళ్ళు తింటుంటే సర్పు స్మెల్ వచ్చింది. అసలు ఏం చేయాలో తెలియక ఆ వేరుశెనగ గుళ్ళన్నీ పక్కన పెట్టేసి ఉట్టి పులిహోర తిన్నాము. అందుకే ఎక్స్‌పీరియన్స్‌తో చెప్తున్నాను. 2 సెపరేట్‌గా పెట్టుకోండి. స్టోరేజ్ బావుండిద్ది. మీరు కూడా ఎప్పుడన్నా ఇలాంటివి ఎక్స్‌పీరియన్స్ చేసుంటే గనుక నాకు కామెంట్ చేసి చెప్పేయండి. ఇంత చెప్పి మరి నువ్వెందుకు వాసన చూస్తున్నావంటే నాకు అలాగ అలవాటయిపోయింది. ఏదన్నా సరుకులు గానీ, ఏదన్నా కూర గానీ ముక్కు దగ్గర పెట్టుకుని వాసన చూడడం అలవాటు. మా బావ తినేది వాసన చూడకూడదు అంటారు. కానీ నేను అలా కాదు. తినే ముందు వాసన చూసే తింటాను. నా వంటగదిలో వంట చేసుకుని మొత్తం క్లీనింగ్ చేసుకుని వచ్చేసరికి హమ్మయ్య! టైం అయితే 9 అవుతుంది. ఇంకా ఇప్పుడు కొంచెం వ్యాన్ వేసుకుని అలా రిలాక్స్ అవుదాము అనుకుంటానా, కానీ అలా అవ్వలేను. నేను వాళ్ళకి టిఫిన్ పెట్టినా కానీ అలా రిలాక్స్ అయితా కూర్చుని నేను తింటుంటే నా దగ్గరికే వచ్చి ముద్దలు పెట్టుకుంటారు. ఇంకా వాళ్ళతో ఎట్లాగొట్లా నేను ఆ టిఫిన్ తంటాలు పడతా ఇంకా క్లీనింగ్ అనమాట. అంట్లు అనమాట. అయి క్లీనింగ్ చేసుకోవాలి. ఇడ్లీలేసుకోవడం ఎంత తేలిగ్గా అయిపోతుంది కదా! కానీ ఇడ్లీ పాత్ర కడగాలంటే ఎంత కష్టంగా ఉంటుందో, అదే అట్లేసుకోవడం చాలా కష్టంగా ఉంటుంది. కానీ అట్ల పేనం కడగాల్సిన పనే ఉండదు. తుడిస్తే సరిపోయిద్ది. ఈ ఎండలకి నేను ఇడ్లీలేయలేక దోసలేస్తున్నాను. లేకపోతే ఎక్కువ దోస పిండే పెట్టుకుంటాను. ఎందుకంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు 2 దోసలైతే పిల్లలకేసిస్తాను. సాయంత్రం టైంలో తింటారు. ఇంకా నా వంట పని, ఇంటి పని అన్నీ అయిపోయినాయి అనిపించుకున్నాయిరా బాబు అనుకునేలోపు మళ్ళీ మధ్యాహ్నం అయింది. మా బావ మధ్యాహ్నం వస్తారు కాబట్టి వచ్చేలోపు ఏదో ఒక కర్రీ అయితే ప్రిపేర్ చేయాలి. ఏం తీసుకుందామా, ఏం వండుదామా అనిపిస్తుంది. కానీ గుత్తి వంకాయలు ఉన్నాయి. ఇప్పుడు వండలేదనుకో మళ్ళీ అవి పాడైపోతాయి. అంత టేస్ట్ అయితే ఉండదు. అందుకే వంకాయ కర్రీ వండుతున్నాను. గుత్తి వంకాయ రెసిపీ అనమాట. మా బావకి గుత్తి వంకాయ రెసిపీ అంటే చాలా ఇష్టం. నేను మా అమ్మ దగ్గర నేర్చుకున్నాను. మీకు ఒక స్టోరీ చెప్పనా? ఏంటంటే పెళ్లి కాకముందు మా బావ ఇక్కడికి వచ్చేవాడు. వచ్చినప్పుడు మా అమ్మ గుత్తి వంకాయ కూర వండి పెడితే మా అత్తయ్య దగ్గరికి వెళ్ళి మా అత్తయ్య ఎంత బాగా వండుతుందో చూసి నేర్చుకోవే అని మా అత్తయ్య దగ్గర చెప్పేవాడంట. మా అత్తయ్య అనేది అమ్మ మీ అమ్మ వంటలకే మా అబ్బాయి పడిపోయాడు అని చెప్పేది. అంత ఇష్టంగా తినే గుత్తి వంకాయ కూరని నేను ఎలా నేర్చుకోకుండా ఉంటాను. అందుకే మా బావ కోసం మా అమ్మ దగ్గర నేర్చుకున్నాను. సేమ్ ఇదే ప్రాసెస్లో నేను కాకరకాయ కర్రీ కూడా ఇలా మసాలా పెట్టే చేస్తాను. ఇప్పుడైతే మసాలా ఏం పెడుతున్నాను ఏంటి అనేది ఏం చూపించట్లా. ఎందుకంటే లాంగ్ వీడియో అయిపోతుంది కాబట్టి కావాలంటే రెసిపీ నాకు కామెంట్ చేయండి, చేయమని నేను తర్వాత నెక్స్ట్ వీడియోస్లో చూపిస్తాను. ఈ మసాలాతో కర్రీ చేయాలంటే గనక చాలా టైం పడుతుంది. మా బావ పొద్దున్నే 9 డ్యూటీకి వెళ్తే అసలు పెట్టుకోను. ఒకవేళ కంపల్సరీగా చేయాలంటే కనుక మసాలా నైటే ప్రిపేర్ చేసుకుంటాను. ఫ్రీగా చేసుకోవాలి, ప్రశాంతంగా ఉండాలంటే కనుక మధ్యాహ్నం టైంలోనే చేసుకుంటాను. టేస్ట్ కూడా బాగా కుదురుతుంది. ఇలా నూనెలో వేయించిన వంకాయల స్మెల్ చూస్తే అచ్చం నెయ్యి స్మెల్లే వస్తుంది. అబ్బా ఎమ్మీగా అనిపిస్తుంది. అలా గుటుక్కుమ నోట్లో పెట్టేసుకోవచ్చు తెలుసా. ఇంకా దీనికి కాంబినేషన్గా కంపల్సరీ చారు పెట్టుకుంటా. చారు కూడా చింతపండు చారు కాకుండా అంటే కొంచెం ఈ గ్రేవీ కర్రీనే దాంట్లో వేసేసి చారు పెడతాను. టేస్ట్ చాలా బాగుండిద్ది. డైలీ వ్లాగ్స్ అన్నారు కదక్క, మరి షార్ట్స్ ఎప్పుడు తీసుకుంటారని మీరు అనుకోవచ్చు. బావ 9కి వెళ్తే కనుక నేను ఖచ్చితంగా 11:30 నుంచి అయితే ఒక వీడియోస్ తీసుకుంటాను. అదే బావ 6కి వెళ్తే కనుక నాకు వీడియోస్ తీసుకోవడానికి అస్సలు కుదరదు. ఈ వీడియోలో నేను ఎలాంటి షార్ట్స్ తీయలేదు. అంటే నాకు కుదరలేదు కాబట్టి తీయలేదు. ఒకవేళ నేను తీసుంటే అవి కూడా నేను పలానా టైంలో ఈ వర్క్ అయిపోయిన తర్వాత చేసుకున్నాను అని మీకు చెప్పేదాన్ని కూడా. ఈ రోజు అయితే ఏం పని లేదు, జస్ట్ కుకింగ్ మాత్రమే అనమాట. లాంగ్ వీడియో ఒక్కటే తీసాను. ఇలా అయితే నా డే అనేది కంప్లీట్ అవుతుంది. బావ వచ్చేసరికి లేట్ అవుతుంది అన్నాడు. అందుకే పిల్లలకి పెట్టేసేసి నేను తినేస్తున్నా, మూవీ చూస్తూ ఎంజాయ్ చేస్తున్నాను. ఇదనమాట నా డే. ఇలా గడిచింది. వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పేయండి. బై బాయ్. ఈ డైలీ వ్లాగ్ వీడియో చూసిన తర్వాత మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా ఒక చిన్న కామెంట్ అయితే చేసి చెప్పండి, సరేనా?